హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను కార్తిక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే నేను ఎప్పుడు ఎల్లప్పుడూ కోరుకుంటానండి. టుడే వ్లాగ్ అయితే ఈ రోజైతే వ్లాగ్ అయితే మార్నింగ్ అయితే తీసుకుని వంటకాల నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇంకా పక్కన పిల్లల కోసం ఆలు ఫ్రై చేస్తున్నాను, తర్వాత పప్పు చేస్తున్నాను. రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి అనేసి వీడియోస్ తీయకపోవడానికి కారణం అయితే కూడా చెప్తాను నేను ఏంటి అనేది. ఇన్ని రోజులు అయితే 2 డేస్ అవుతున్నట్టుంది వీడియోస్ పెట్టక. నేను ఆల్మోస్ట్ నాకు గుర్తు కూడా లేదు. అందుకే అసలు ఈ మంత్లో మొత్తం వీడియోస్లో చెప్పేది కూడా ఇదేనండి. ఎందుకంటే హెల్త్ బాగుండట్లేదు అనేసి నిన్న హాస్పిటల్కి వెళ్ళాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడండి మీరు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండి. మన ఛానల్ని కొత్త వారు కనుక చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేసి మన ఛానల్స్ అన్నీ చూసేయండి. మన ఛానల్ అయితే ఇక్కడ పప్పు పెట్టుకున్నాను పక్కన. నేను దాంట్లో బుడం దోసకాయలు వేసుకుందామని. బుడం దోసకాయలు అంటే బుడంకాయలు ఉంటాయి, ఒక్కొక్క సైడ్ బుడంకాయలు అంటారు, మా సైడ్ అయితే బుడం దోసకాయలు అంటాము మేము. అవి వేసుకుందామనేసి లోపు టైం వేస్ట్ చేయడం ఎందుకంటే ఆ రోజు లేట్ అయిపోయింది నిన్నైతే మొత్తం వీడియో. అందుకనేసి అంతలోపు ఓన్లీ మూత పెట్టకుండా ఆన్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి పెట్టుకుంటే లోపు ఉడికింది. అంతలోపు తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్ వేసుకోవడం వల్ల అయితే మంచిగా ఉడుకుతుంది. చూడండి, నేను తొందరలో ఆ కాయ కూడా వేసేసాను. ఆ కాయ కట్ చేసి చూశాను వేద్దామనేసి, చేదుగా ఉంది చాలా, అయితే తీసేసాను. నేను కొద్దిగా పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్ వేసుకుంటే చాలా మెత్తగా ఉడకపోతుంది. వాటర్ కూడా నేను మా బోర్ వాటర్ కాబట్టి బోర్ వాటర్ పోస్తే చాలా టైం పట్టిద్దండి. అందుకే నేను మిల్లర్ వాటర్ వేసుకొని పప్పు ఉడకబెట్టుకుంటాను. ఒక 10 మినిట్స్లో అయితే, ఒక 3 విజిల్స్లో చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే అయిపోతుంది. ఈ పప్పు చాలా బాగుంటుంది, నాకైతే చాలా చాలా ఇష్టం. కాకపోతే దగ్గు జలుబు వల్ల ఏం తినట్లేదండి. పులుపు అనేది, నాకు పులుపు అంటేనే చాలా ఇష్టం, కానీ అదే అవాయిడ్ అయిపోయింది నా లైఫ్లో అయితే. ఎందుకైనా తినాలనిపిస్తుంది అనేసి బుడం దోసకాయలు తెప్పించుకొని పప్పు అయితే చేసుకుంటున్నాను. జాగ్రత్తగా పెట్టుకోండి కుక్కర్లు పెట్టేటప్పుడు అయితే. ఈ మధ్య చాలా పేలుతున్నాయండి పప్పు కుక్కర్లు అయితే. చాలా జాగ్రత్తగా ఉంటారని ఒకసారి అయితే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను నేను. తర్వాత కొద్దిగా ఉడికిపోయి ఒక 2 విజిల్స్ వచ్చాకైతే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్ అనేసి కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకుంటాను ఎప్పుడు కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుందా అనేది. చూడండి ఎంత సాఫ్ట్గా. ఇప్పుడు వచ్చి నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎందుకు అంటే ఫీవర్ తగ్గట్లేదు, దగ్గు జలుబు అనేది విపరీతంగా వస్తుంది. 2-3 డేస్కి కూడా ఊకే వస్తూనే ఉంది కంటిన్యూస్గా. మెడిసిన్స్ వాడితేనే తగ్గుతుంది, లేకపోతే లేదు. ఏందనేది అసలు టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది కదా అని వెళ్తున్నాను. మా వారైతే డ్యూటీలో ఉన్నారు, అట్నుంచి అటు వస్తానన్నారు. నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను. అక్కడ ఏంటి అనేది కూడా షూట్ చేస్తాను. నేనైతే ఆటోలో వెళ్తున్నాను, అదే షూట్ చేశాను. మా వారు అట్నుంచి అటు వస్తా అన్నారు. ఇక్కడైతే మా బ్రిడ్జి చూపిస్తున్నాను. ఇది దాటితేనే మా కాలనీ వస్తుంది అన్నట్టు. అటు దాటినాక ఖమ్మం అన్నట్టు. దీనికి ఒక బ్రిడ్జి మధ్యలో. ఇదైతే హాస్పిటల్లో షూట్ చేశాను, మీ అందరికి అప్డేట్ ఇద్దామనేసి. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏంటి అంటే మాస్కులు అస్సలు అలౌ చేయరండి. అందుకే అక్కడ మాస్కులు తీసుకొని వెళ్ళాము. అందుకని అందరికీ దగ్గులు జలుబులు ఫీవర్స్ ఉన్నాయి, ఒకళ్ళు తగులుతుంది అనేసి ఆ డాక్టర్ అయితే మాస్కులు ఏంది లోపలికి రానియడు అనేసి కొంతమంది పెట్టుకోలేదు, చెప్పినా కానీ పెట్టుకోలేదు. మన సేఫ్టీ కోసమే కదా అనేసి నేనైతే మాస్క్ పెట్టుకున్నాను. ఇక్కడైతే మళ్ళీ షూట్ చేశాను. బ్లడ్ టెస్టుల దగ్గర కూర్చున్నామని. అసలు బ్లడ్ టెస్టుల దగ్గరనే 1.5 అవర్ ఎక్కువ పట్టింది. అసలు అయితే చాలా రష్ ఉందండి. హాస్పిటల్కి అయితే వెళ్ళి ఇప్పుడే వచ్చిన. నేను వచ్చి 1:30-1కి వెళ్ళిన. ఇప్పుడైతే టైం వచ్చి 5:30 అవుతుంది. పిల్లలు వచ్చారు, 4:30కి వస్తారుగా పిల్లలు. ఇంకా పిల్లలు వచ్చి పక్కన వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పక్కన ఉంచుకున్నారు. నేనైతే ఇప్పుడే వచ్చేసిన. వాళ్ళకి వచ్చేటప్పుడు స్నాక్స్ తీసుకొస్తే తింటున్నారు. అన్నం కూడా లేదండి వచ్చేసరికి. అంటే కొద్దిగా ఉంటే నేను తినేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆకలి అవుతుంది మమ్మీ అంటే తీసుకొచ్చిన స్నాక్సే అవే పెట్టేశాను. ఇక స్వీట్ బ్రెడ్, చెకోడి. డాడీ ఒక 5-6 రకాలు తీసుకున్నాడు. లేసు, రస్కులు, ఇట్లా ఒక 5 ఐటమ్స్ ఏమో తీసుకున్నాడు. కవరు అక్కడ ఉండిపోయింది. ఇంకా మిక్చర్ తీసుకుండు. ఇట్లా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుండు. వాళ్ళు అసలు అన్నం తినట్లేరు అనేసి కొద్దిగా స్నాక్స్ అన్న తింటారులే అని ఏదో ఒకటి కడుపులో పడితే చాలు అనేసి తీసుకున్నాడు. ఇప్పుడైతే ఇంకేంటి అనేది అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్.
సో ఇక్కడైతే మెడిసిన్స్ వేసుకుంటున్నాను. ఈవినింగ్ వేసుకునేటివి ఉన్నాయి అనేసి వేసుకుంటాను. నాకైతే మెడిసిన్స్ అంటే చాలా చాలా అసహ్యం అండి. అసలు నా లైఫ్లోకి మెడిసిన్స్ రావద్దు అనుకుంటే అట్లనే వస్తున్నాయి అండి. అస్సలు బాగుండట్లేదు ఆరోగ్యం అయితే. అసలు తిండి తినకనేనండి ఇన్ని రోగాలు అయితే. నాకు బ్లడ్ కూడా 8% ఉంది, చాలా తక్కువ ఉంది. మంచిగా తిని బ్లడ్ రాకపోతే మాత్రం ఎక్కించాల్సి వస్తుందని చెప్పిండు. నా ప్రాబ్లం ఏంటంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల, అలర్జీ ఉండడం వల్ల బాగా దగ్గు జలుబు అనేది వస్తుంది అని చెప్పారు. బాగా ఫీవర్ కూడా వస్తుంది దానివల్లనే అని చెప్పారు. అది తగ్గించుకోవాలని చెప్పారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండి.